రాజయ్య గారి మేడ ముందర ఉన్న అరుగు దగ్గర రాజయ్య గారు కుర్చీలో కూర్చుని గర్వంగా మీసం తిప్పుతుంటారు. రాఘవయ్య గారు ఎదురుగా నిలబడుంటారు. ఏమయ్యా రాఘవయ్య, ఈసారి దసరా పండుగకు మా ఇంట్లో విందు అంటే చుట్టుపక్కల 10 ఊర్లకి తెలియాలి. అలాంటి వంటవాడు ఎవడైనా ఉన్నాడా మన ప్రాంతంలో? ఎందుకు లేరండి రాజయ్య గారు? మన ఊరి చివరి నుండే రంగడు ఉన్నాడు కదా, వాడు వంట చేస్తే దేవలోకం నుంచి దిగివచ్చి మరి తింటారు. కానీ వాడు కాస్త తిక్కలోడు, తెలివైనోడు కూడా. తెలివా? నా ముందురా? వాడి గరిటె తిప్పే తెలివి నా గల్లా పెట్టే ముందు పనికిరాదు. పిలిపించు వాడిని. అలా రాజయ్య ఇంట్లోకి రంగడు ప్రవేశిస్తాడు. భుజం మీద తువ్వాలు, చేతిలో ఒక చిన్న కట్టెపుల్లతో నవ్వుతూ వస్తాడు. ఏమండి రాజయ్య గారు పిలిచారట? వంట చేయమంటారా లేక వంకలు పెట్టమంటారా? ఓయ్ రంగడు, నోరు జాగ్రత్త. మా ఇంట్లో 100 మందికి విందు వండాలి. సామాన్లు నేనే ఇస్తాను. కాని ఒక షరతు: విందులో వడ్డించే ప్రతి పదార్థం 2 రుచులు ఉండాలి. తీపి తింటే కారం తగలాలి, పులుపు తింటే వగరు రావాలి. అలా చేయగలవా? అమ్మో, ఇది వంట లేక మాయా? సరేనండి, మీరు అడిగినట్టే చేస్తాను. కానీ నాకు మీరు ఒక 100 వరహాలు ముందే ఇయ్యాలి. ఒకవేళ నా వంట మీకు నచ్చకపోతే నా తల తీసేసి మీ ఇంటి గుమ్మానికి వేలాడి తీసుకోండి. ఒరే రంగడు, ఎందుకంత అతి తెలివి? ప్రాణాల మీదకి తెచ్చుకుంటావేంటి? రాఘవయ్య గారు, నమ్మకం ఉన్న చోట భయం ఉండదు. రాజయ్య గారు, ఒప్పందానికి సిద్ధమేనా? తప్పకుండా. ఈ దెబ్బతో నీ అహంకారం దిగిపోవాలి. ఇదిగో వరహాలు. రేపు సాయంత్రానికల్లా విందు సిద్ధమవ్వాలి అని అంటాడు. అలా రాజయ్య గారి ఇంటి వెనకున్న పెద్ద వంటశాల, పొయ్యిలు మండుతున్నాయి. రంగడు హుషారుగా పాట పాడుకుంటూ పనులు చేస్తున్నాడు. లలితమ్మ అక్కడికి వస్తుంది. ఏరా రంగడు, ఏం చేస్తున్నావు? రాజయ్య గారు చాలా కోపిష్టి మనిషి. ఏమన్నా తేడా వస్తే నిన్ను వదలడు. లలితమ్మత్త, నువ్వేం భయపడకు. వంట అంటే కేవలం రుచి కాదు, అదొక యుక్తి. ఈ రాజయ్య గారి గర్వం అణచడానికి ఈ వంటనే ఆయుధం చేస్తున్నాను. అదేంట్రా, ఆయన అడిగినట్టు 2 రుచులు వచ్చేలా ఎలా చేస్తావు? చూస్తూ ఉండు అత్త. ఇప్పుడు నేను చేసే పప్పులో ఒక పక్క ఆవకాయ ఘాటు, మరో పక్క బెల్లం తీపి వచ్చేలా చేస్తున్నాను. తిన్నవాడు నోరు వెళ్ళబెట్టాల్సిందే. అది సరే, కానీ రాజయ్య గారు నిన్ను మోసం చేయాలని చూస్తున్నారు. విందైపోయాక నీకు డబ్బులు ఇవ్వకుండా ఏదో ఒక వంక పెట్టి నిన్ను బంధించమని పని మనుషులకు చెప్పారు. అవునా? అయితే ఆట ఇప్పుడే మొదలైందన్నమాట. అత్త, నువ్వు వెళ్ళి ఊర్లో ఉన్న పేదవాళ్ళందరికీ ఒక మాట చెప్పు. రేపు రాత్రి రాజయ్య గారి ఇంటి వెనుక తలుపు దగ్గర వేచి ఉండమని. ఎందుకురా? చెప్పింది చెయ్యి అత్త. రాజయ్య గారి విందులో అసలైన రుచి ఎవరికి దక్కుతుందో రేపు చూద్దాం. అలా రాజయ్య గారి ఇంటి ముందు పెద్ద పిట్టలు వేశారు. ఊరు పెద్దలు కూర్చున్నారు. రాజయ్య గారు, రండి రాఘవయ్య గారు, కూర్చోండి. ఈరోజు రంగడి తెలివితేటలు బయటపడతాయి. వాడు అడిగినట్టు 100 వరహాలు ముందే ఇచ్చాను. కాని వాడు వడ్డించే వంటలో చిన్న లోపం దొరికినా వాడిని గాడిద మీద ఊరేగిస్తాను. వాడి పొగరు వంచుతాను. పాపం వాడు కష్టపడి వండుతున్నాడు రాజయ్య గారు, అంత కఠినంగా ఉండకండి. కఠినం కాదు రాఘవయ్య, ఇది అధికారం. రంగడు, వడ్డన మొదలుపెట్టు. వడ్డిస్తూ ఒక్కో పదార్థం గురించి వివరిస్తాడు. ఇదిగోండి రాజయ్య గారు, ఇది మాయాపప్పు. మొదటి ముద్ద తింటే అచ్చం అమృతంలా తీపిగా ఉంటుంది. మింగేలోపు నిప్పులు కూర్చున్నట్టు కారంగా మారుతుంది. అబ్బబ్బా, ఇదేం విచిత్రం! నిజంగానే 2 రుచులున్నాయి. కాని రంగడు, ఈ వంటలో ఉప్పు తక్కువైంది. ఉప్పు తక్కువ కాలేదండి రాజయ్య గారు. మీ నాలుక మీదున్న గర్వం వల్ల ఉప్పు రుచి తెలియడం లేదు. ఒక్కసారి పక్కనున్న మంచినీళ్ళు తాగి చూడండి. నన్నే ఎదిరిస్తావా? నీకు ఎంత ధైర్యం! ఒరే రంగడు, నా వంటశాలలో ఉన్న సామాన్లు వాడుకుని నా దగ్గరే డబ్బులు తీసుకుని నన్నే గర్విష్టి అంటావా? ఈ విందు ముగిసేలోపు నువ్వు చేసిన వంటలో దోషం నిరూపిస్తాను. అప్పుడు నీ ప్రాణాలు నా చేతిలో ఉంటాయి. అయ్యా రాజయ్య గారు, వంటవాడికి వంట మీద ఎంత గురువు ఉంటుందో తన ప్రాణం మీద కూడా అంతే ధీమా ఉంటుంది. దోషం ఉంటే శిక్షించండి, కానీ దోషం లేకపోతే మీరు నాకు ఊరి చెరువు పక్కనున్న ఆ 5 ఎకరాల మాగాణి రాసివ్వాలి. సిద్ధమేనా? రంగడు, నోరు అదుపులో పెట్టుకో.
భూస్వామి గారితో పందాలా? కాయ్ ఒప్పందం. నువ్వు ఓడిపోతే నీ తల, నేను ఓడిపోతే నా పొలం. ఇప్పుడు చెప్పు, ఈ కూరలో వగరు ఎక్కడుంది? నువ్వు తీపి కారం అన్నావు, నేను పులుపు వగరు అడిగాను కదా. అయ్యా, ఆ పక్కనే ఉన్న అరటికాయ వేపుడు చూడండి. అది తింటే మొదటి పనసపండ్లా వగరుగా ఉంటుంది, కానీ నమిలే కొద్దీ చింతపండు పులుపు మీ నాలుకకు తగులుతుంది. కావాలంటే రాఘవయ్య గారిని అడగండి. అవునయ్య రాజయ్య, ఇది అద్భుతం. ఒకే ముక్కలో ఇన్ని రుచులు ఎలా తెచ్చావురా రంగడు? అదంతా నా గరిటె మహిమ రాఘవయ్య గారు. కానీ రాజయ్య గారికి అది రుచించదు, ఎందుకంటే ఆయన దృష్టి రుచి మీద లేదు, నా తల మీద ఉంది అని అంటాడు. అలా విందు ముగిసింది. రాజయ్య గారు త్రెంచుతూ లేచారు. ఆయన ముఖంలో ఏదో కుతంత్రం కనిపిస్తోంది. బయట నుంచి ఇద్దరు పనివాళ్లు కర్రలతో లోపలికి వస్తారు. రంగడు, వంట బావుంది, కానీ నువ్వొక పెద్ద తప్పు చేశావు. భోజనమయ్యాక తాంబూలం ఇవ్వాలి కదా, అది మర్చిపోయావు. విందులో తాంబూలం లేకపోతే అది అసంపూర్ణం. ఒప్పందం ప్రకారం నువ్వు ఓడిపోయావు. బంట్రోతులారా, బంధించండి వీడిని. రాజయ్య గారు, ఇది అన్యాయం. తాంబూలం అనేది చిన్న విషయం, దానికి ప్రాణాలు తీస్తారా? ఆగండి రాఘవయ్య గారు, రాజయ్య గారు తొందరపడుతున్నారు. అయ్యా, నేను తాంబూలం మర్చిపోలేదు, కానీ ఆ తాంబూలం వేసుకోవాలంటే ఒక అర్హత ఉండాలి. ఏమిటా అర్హత? నేనే ఈ ఊరి పెద్దను, నాకంటే అర్హుడు ఎవడు? ఎవరైతే ఈరోజు ఒక్క అబద్ధం కూడా ఆడలేదో, ఎవరి మనసులో అయితే కుళ్ళు లేదో, వారు మాత్రమే నేనిచ్చే ఈ సత్య తాంబూలం వేసుకోవాలి. అది వేసుకున్నాక అబద్ధం చెప్తే వెంటనే ఒళ్ళంతా దద్దులు వచ్చేస్తాయి. ఇదిగోండి తాంబూలం, తీసుకోండి. ఏంటి, దద్దుర్లొస్తాయా? అంటే అంటే ఇప్పుడు నాకు తాంబూలం వద్దులే. ఎందుకు రాజయ్య గారు, మీరెప్పుడు అబద్ధం ఆడు కదా, మరెందుకు భయం? అంటే మీరు నన్ను మోసం చేయాలని పథకం వేశారని ఒప్పుకుంటున్నారా? అని అంటాడు. అప్పుడే రాజయ్య గారి ఇంటి పెరట్లో లలితమ్మ చెప్పినట్టు ఊరి పేదవాళ్ళందరూ అక్కడ గుమిగూడున్నారు. లోపల జరుగుతున్న గొడవ వారికి వినిపిస్తుంది. ఒరేయ్ రంగడు, బయట ఊరు జనమంతా వచ్చారు. వంటలు మిగిలిపోయాయని అన్నావు కదా, పెట్టమని అడుగుతున్నారు. ఏయ్, నా అనుమతి లేకుండా వీళ్ళెవరు ఇక్కడికొచ్చింది? మిగిలిన వంటలు రేపు నా పనివాళ్లు తింటారు, వీళ్లకు పెట్టడానికి వీల్లేదు. అయ్యా రాజయ్య గారు, ఇక్కడే మీరు పప్పులో కాలేశారు. నేను వండిన వంటలు కేవలం 6 గంటలు మాత్రమే రుచిగా ఉంటాయి. ఆ తర్వాత అవి చేదుగా మారిపోతాయి. అది నా వంటలో ఉన్న రహస్యం. ఇప్పుడు వీళ్ళకి పెట్టకపోతే ఆ వంట అంతా వృధా అయిపోతుంది. 100 మందికి సరిపడా సామాన్లు ఇచ్చారు, కానీ ఇక్కడ తిన్నది 10 మందే. చేదుగా మారిపోతాయా? అబద్ధం చెప్తున్నావు. కావాలంటే పరీక్షించండి. ఇదిగోండి, ఈ గిన్నెలో ఉన్న పాయసం తాగండి అని రంగడు ఇందాక పక్కన పెట్టిన ఒక గిన్నెస్తాడు. రాజయ్య తాగానే ముఖం మార్చుకుంటాడు. ఛీ, ఛీ, ఇదేంటి ఇంత చేదుగా ఉంది? ఇందాక తిన్నప్పుడు అమృతంలా ఉంది కదా. అదే నా తెలివి రాజయ్య గారు. కాలం గడిచే కొద్దీ రుచి మారేలా వండాను. ఇప్పుడు ఈ వంటలు పేదవాళ్ళకు పెడతారా లేక పారేస్తారా? పారేస్తే మీకు పాపం తగులుతుంది. 100 వరహాలు వృధా అవుతాయి. అప్పుడే రాఘవయ్య గారు మధ్యవర్తిగా వస్తారు. ఊరు జనం రంగడు జిందాబాద్ అని అరుస్తుంటారు. రాజయ్య గారు, ఇకనైనా ఒప్పుకోండి. రంగడు మిమ్మల్ని తన తెలివితేటలతో ఓడించాడు. వాడు వంటలో దోషం లేదు సరికదా, మీ తాంబూలం నాటకాన్ని కూడా బయటపెట్టాడు. ఇప్పుడు మీరు ఒప్పందం ప్రకారం ఆ 5 ఎకరాల పొలం రంగడికిచ్చేయాలి. నేను ఇవ్వను. వీడేదో మంత్రం వేశాడు. ఆ పాయసం చేదుగా ఎలా అయింది? అయ్యా, అందులో మంత్రం లేదు, తంత్రం లేదు. ఆ గిన్నె అడుగున కొంచెం వేపరసం రాశాను. మీరు పైపైన తాగినప్పుడు బాగుంది, అడుగుకెళ్ళేసరికి చేదు తగిలింది. అంటే నా వంట తప్పు కాదు, మీ చూపు తప్పు. నువ్వు ఇంత తెలివైన వాడివా? నేను తెలివైన వాడిని మాత్రమే కాదు రాజయ్య గారు, పేదల కష్టాలు తెలిసివాడిని కూడా. మీరు ఆ పొలం నాకు ఇవ్వక్కర్లేదు, కానీ ఆ పొలంలో పండే పంటను ప్రతి ఏడు ఊర్లో ఉన్న అనాథలకు పేదలకు విందుగా పెట్టాలి. దానికి నేను వంట చేస్తాను. ఇదే నా నిబంధన. రాజయ్య తన అనుచరుడు సాంబితో మాట్లాడుతున్నాడు. రాజయ్య ముఖంలో కసి కనిపిస్తోంది. సాంబిగా, ఆ రంగడు నన్ను ఊరి జనం ముందు తల వంచుకునేలా చేశాడు. వాడు చెప్పినట్టు ఆ పొలం పంటను పేదలకు పెట్టడమంటే నా పరువు గంగలో కలిసినట్టే. ఎలాగైనా వాడిని ఈ ఊరు నుంచి తరిమేయాలి. అయ్యా, వాడు తెలివైనోడు.
మనం ఏం చేసినా కనిపెట్టేస్తున్నాడు. ఈసారి వంటలో ఏదైనా విషం కలిపేద్దామా? వద్దు, వాడు వంట చేసేటప్పుడు ఎవర్నీ రానివ్వడు. మనం ఒక పని చేద్దాం. రేపు పేదలు పెట్టే విందులో వాడు వాడే మంచినీళ్ల బావిలో ఒక రకమైన మత్తుమందు కలిపేయి. అది తాగిన వాళ్లంతా పిచ్చి పిచ్చిగా వాగుతారు. అప్పుడు రంగడు మంత్రం వేశాడు అని ఊరి జనాన్ని నమ్మిద్దాం. అలాగే అయ్యా, రేపు పొద్దున్నే ఆ పని పూర్తి చేస్తా. అదే సమయంలో కిటికీ అవతల ఉన్న లలితమ్మ ఇదంతా విని అక్కడి నుంచి తప్పుకుంటుంది. ఆ సంగతి లలితమ్మ రంగడితో చెప్తుంది. మరుసటి రోజు ఉదయం ఊరి శివార్లలో ఉన్న బావి దగ్గరికి సాంబి మత్తుమందు కలపడానికి వస్తాడు. అక్కడ అప్పటికే రంగడు కూర్చుని గాలం వేస్తున్నాడు. ఏరా సాంబిగా, ఇంత పొద్దున్నే ఈ బావి దగ్గరికి వచ్చావు? చేతిలో ఏంటి ఆ పొట్లం? తడబడుతూ, అది అది మా ఇంట్లో ఎలుకలు ఎక్కువయ్యాయి రంగడు, అందుకే మందు తీసుకొచ్చాను. అవునా? అయితే ఆ మందు ఈ బావిలో కలిపాయి. ఈ బావి నీళ్లు తాగి ఎలుకలు చస్తాయి కదా? కంగారుగా, అయ్యో, బావిలో కలిపితే మనుషులు చస్తారు కదరా. అదే కదా నాకు కావాలి. రాజయ్య గారు నిన్ను పంపించింది అందుకే కదా. ఇదిగో సాంబి, నువ్వు ఆ మందు బావిలో కలిపితే ఆ నీళ్లతోనే రాజయ్య గారికి కాఫీ కాచిస్తాను. మొదట ఆయన తాగాక మిగిలిన వాళ్ళకి పెడతాను. నీకు సమ్మతమేనా? వద్దు బాబోయ్, రాజయ్య గారికి తెలిస్తే నన్ను చంపేస్తారు. రంగడు, నన్ను వదిలే. ఆయన చెప్పినట్టే బావిలో మందు కలుపుతున్నట్టు నటించి ఈ పొట్లాన్ని చెత్తలో పారేస్తాను. మంచిది, కానీ ఒక షరతు. విందులో రాజయ్య గారు ఏమడినా నువ్వు అవును అనాలి. లేదంటే ఈ పొట్ల ఆయన చూపించి నీ గుట్టు రట్టి చేస్తాను. అలా ఊరు పంచాయతీ చెట్టు కింద చాలా మంది పేదలు కూర్చుని భోజనం చేస్తున్నారు. రాజయ్య, రాఘవయ్య గారు పర్యవేక్షిస్తున్నారు. అందరూ రంగడి వంటను మెచ్చుకుంటున్నారు. రాజయ్య గారు చూడండి, జనం ఎంత సంతోషంగా తింటున్నారో. మీ పొలం పంట ఇలా 10 మందికి ఉపయోగపడటం మీ అదృష్టం. అవును రాఘవయ్య, పుణ్యం పురుషార్థం రెండూ దక్కుతాయి. కాని రంగడు, వంట తిన్నవాళ్లు ఎవరూ ఇంకా మాట్లాడడం లేదేంటి? అయ్యా, మత్తు నీళ్ళలో లేదు, అది మనుషుల ఆలోచనలో ఉంటుంది. సాంబిగా, ఆ పొట్ల తీసుకురా అని అంటాడు సాంబి భయపడుతూ పొట్లాన్ని ఇస్తాడు. రంగడు దాన్ని విప్పి అందరికీ చూపిస్తాడు. ఊరి జన్లారా, ఇదిగోండి రాజయ్య గారు మనందరికీ పంపిన ప్రసాదం. ఇది బావిలో కలిపి మనందరినీ పిచ్చోళ్ళం చేయాలనుకున్నారు, కానీ నేను దీన్ని మార్చేసి ఇందులో పంచదార కలిపాను. నువ్వు అది కూడా కనిపెట్టేశావా? అయ్యా రాజయ్య గారు, వంట చేసేవాడికి ఉప్పు కారం తెలియడమే కాదు, మనుషుల మనసుల్లో ఉన్న కుతంత్రాలు కూడా వాసనతో కనిపెట్టగలడు. మీ గర్వం మిమ్మల్ని తప్పుదారి పట్టించింది. ఇప్పటికైనా నిజం ఒప్పుకుంటారా, లేక ఈ పొట్లంలో ఉన్నది మీకే తినిపించమంటారా? వద్దు రంగడు, నన్ను క్షమించు. నీ తెలివితేటలు, నీ మంచి మనస్సు ముందు నా ధనం, గర్వం ఓడిపోయాయి. ఈ పొలం ఈ రోజు నుంచి నీదే. నువ్వన్నట్టుగానే ప్రతి ఏడు ఇక్కడ విందు జరుగుతుంది. శబాష్ రంగడు, నీ వంటతో కడుపు నింపావు, నీ తెలివితో ఊరి కళ్ళు తెరిపించావు. అలా రంగడు రాజయ్య తల పొగరుదించాడు. కానీ ఏదో ఒక మూలాన రాజయ్యకి రంగడి మీద పగ మాత్రం అలానే ఉంది.